చివరి ఆశీర్వాదం తీసుకుందాం. ఎవరైనా సరే బలహీనులుగా ఉండి మేము ప్రార్థన చేసుకోవాలనుకుంటే ఆశీర్వాదం లేదు. మన మధ్యలో లాజర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత బిషప్ డేవిడ్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ప్రభువా నిన్న మరి నాయన మంచిగా జరిగించిన ఈ సువార్త సభలు కూడా ప్రభువా మీ దాసుడు మీ దాసురాలు ఎంతో కన్నీళ్ళు ప్రభువా పశ్చాత్తాపం ప్రార్థనలు ఉపాసనలతో మరి ఎస్తరక్క యేసన్న గారు పడిన ప్రయాసం అయినా మరి అంతకుముందు జరిగిన విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను మరి కూడిక పెట్టించి ఎంతో ప్రభువా నీకు మహిమ తెచ్చిండ్రు. వారిద్దరిని దీవించని వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులను బట్టి నీకు స్తోత్ర. ఏసే వరుణరాజుని బట్టి నీకు వందనాలు. ఏసే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది దీవించండి. ఆయనకి వివాహం దయచి కృప చూపి కాపుదల దయచి. ఏసే రాజేంద్రని బట్టి నీకు వందనాలు. తన భార్య పిల్లలను వారి కుటుంబాన్ని ఆశీర్వదించి కృప చూపి. ఏసే నీకు వందనాలు. రూపాషను బట్టి నీకు వందనాలు. తను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తన భార్య పిల్లలను దీవించండి. దాసుడికి ఇచ్చిన సంఘమును ఈ పరిచర్యను అభివృద్ధి చేయండి, సహాయం చేయండి. నీ దాసురాలను దీవించండి, దాసుని దీవించండి. ఎంతో గొప్పగా ప్రభువ మరి ఖర్చు పెట్టి ప్రభువ ఎంత ప్రయాసపడి మరి సభలు నడిపించి నీ దాసులను దీవించండి. మరి తిమోతయ్య గారు దీనికి ముందు అధ్యక్షుడే ఉన్నాడు. మరి అలాగనే ప్రభు మరి డేవిడ్ అయ్య గారు కూడా ఉన్నారు దీనికి ముందుగా. వీళ్ళందరినీ ప్రభు దైవజనులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఆశీర్వదించే వాళ్ళ ఆశీర్వాదం ద్వారానే మరి ఎంతగా మరి వీళ్ళిద్దరూ అభివృద్ధి అవుతున్నారు. వచ్చిన బృందం అందరిని దీవించండి, సంఘాన్ని దీవించండి, సేవను దీవించండి. వచ్చిన దైవజనులు అందరినీ అభివృద్ధి చేయమని, వచ్చిన ప్రభు విశ్వాసాలు అందరినీ ప్రభు వాక్యం ద్వారా ప్రభు ఎంతమంది అయితే అభివృద్ధి పొందిండ్రు, ఈ వాక్యం మా హృదయం తాకిందని ఎంతమంది వాక్యానికి లోబడి నాయన రక్షణ పొందుకుంటున్నారో వారందరిని దీవించండి అయ్యా. ఈ సువార్త వాళ్ళ ప్రభు అనేక మంది చోటుల ప్రభుని దాసుడు తిమోతయ్య గారు వెళ్తున్న ఆ ప్రయాణాలంతట్లో మీరు చూడండి, మీ దూతను కావలించమని, నీ నామానికి మహిమ తెచ్చి ఘనతపరచుకోండి. నీ దాసుడికి ఇచ్చిన కుమారుడు మరి ఈరోజు ప్రభా పుట్టినరోజు అయింది. నీ దాసుని దీవించేవారి నాయన యవనస్తుడు ప్రభా జ్ఞాపకం చేసుకొని తన భార్య పిల్లలను, తన సంఘాన్ని, తన సేవని, పరిచర్యను అభివృద్ధి చేయండి. కృప చూపి కాపుదల దయచేయండి. దేవానికి వందనాలు. వచ్చిన వాళ్ళందరినీ దీవించమని నీ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన పరమ తండ్రి